బీసీ రిజర్వేషన్ల పెంపు కేటగిరీల వారీగా గంపగుత్తగా 13% కాకుండా ABCDE కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు. సో ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం. ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ 9లో పెడితే నిలిచే అవకాశం. బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలన్నింటికి కలిపి గంపగుత్తగా కాకుండా సబ్ కేటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 29% రిజర్వేషన్ అమలవుతుండగా వీటికి అదనంగా మరో 13% పెంచుతామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తంగా బీసీలకు ఇంత మేర పెంచామని బిల్లులో పేర్కొంటారా లేక బీసీలో ఉన్న ABCD కేటగిరీల వారీగా పెంచుతారా అన్నది తేల్చాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ABCDE కేటగిరీల వారీగానే రిజర్వేషన్ పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 29% రిజర్వేషన్ అమలవుతా ఉంది బీసీలకి. సో ఆ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అవుతుందో ABCDE కేటగిరీ ప్రకారం ఉన్నాయి. ABCDE కేటగిరీ ప్రకారం ఉన్నాయి. సో దీనిలో అంటే BCA, BCB, BCC, BCD, BCE. సో దీనికి 29 + 13% పెంచాలి. ఇంకా విద్యా ఉద్యోగం సంబంధించి దానికి 42% అవుతుంది. సో ఇట్లా కేటగిరీ వారీగా ఈ 13% ఎట్లా దీన్ని పంచుతారు అనేది ఒక చిన్న డౌట్ కనబడుతుంది. సో దానికి సంబంధించి మేధావులతోటి, బీసీ నాయకులతోటి, వాళ్ళతోటి కొంత చర్చలు చేసినట్టు తెలుస్తుంది. సో ఇది విద్యా ఉద్యోగ అవకాశాల్లో. సో అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కేటగిరీస్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రధానంగా బీసీలలో ఒక 5-6 కులాలు ఉంటాయి. బీసీలలో ముఖ్యంగా మున్నూరు కాపు, అదేవిధంగా పద్మశాలి, ముదిరాజు, యాదవ, గౌడ. ఈ ప్రధానంగా ఈ 5 కులాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అత్యధిక జనాభా 5 కులాలు ఉంటాయి. ఇక మిగతా MBC కులాలు కానీ మిగతా కులాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు రాజకీయ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే కేటగిరీస్ వైజ్గా పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తే నిజంగా అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఎవరైతే రాజ్యాధికారానికి ముఖ్యంగా ఈ పదవులకి, రాజకీయ పదవులకి ఎవరైతే దూరంగా ఉన్నటువంటి మిగతా కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంత అవకాశాలు వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంగలో, చాకలో లేకపోతే వడ్రంగో తీసుకుంటే రాజకీయంగా ఎక్కడ కూడా ఉండరు. సో వాళ్ళకు కొంత ఆ పొలిటికల్ కేటగిరీ వైజ్ పొలిటికల్ రిజర్వేషన్గా ఇవ్వగలిగితే వాళ్ళు కూడా చట్టసభల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది చేస్తే బాగుంటుంది. మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదైతే ఓకే. విద్యా ఉద్యోగ విషయాల్లో ఖచ్చితంగా ఈ కేటగిరీ వైజ్ పెంచడానికి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. నిజంగా స్వాగతించాల్సిన అంశమే. అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇది ఇక్కడ అడ్వాన్స్గా ఉన్నటువంటి ఈ 5 కులాలు కాకుండా మిగతా కులాలను కూడా రాజకీయ పరంగా ముందు తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మిత్రులారా చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది.